బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా హెడ్లైన్స్. కంకిపాడులో చైతన్య విద్యా సంస్థల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన. విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. నరసాపురంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా వాలంటీర్ తొలగింపు. ఆందోళనకు దిగిన ఎస్సీ కాలనీ వాసులు. శంషాబాద్ లో విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ తనిఖీలు. స్కూల్ బస్సుల కండిషన్ పై అధికారులు ఆరా. బొమ్మల రామరంలో దళిత గిరిజన దండోరా సమ్మేళనం. హాజరైన ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య. చేతి వృత్తులపై తగ్గని కరోనా మహమ్మారి ప్రభావం. కన్నీరు మున్నీరవుతున్న వినాయక విగ్రహ తయారీదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో చైతన్య విద్యా సంస్థల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన విద్యార్థులు గోశాల చైతన్య క్యాంపస్లో మొదటి సంవత్సరం పూర్తి చేశారు. సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నారు. ఇప్పటికే 1.40 లక్షలు చెల్లించామని, ఇంకా 40,000 చెల్లించాలంటూ యాజమాన్యం నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యం చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలుగా ఫస్ట్ ఇయర్ కంటే ముందు అందరి దగ్గర 2,60,000 ఫీజు మాట్లాడినారు. ఈ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే 1,80,000 ట్యూషన్ ఫీజు కింద పర్ మంత్ 10,000 హాస్టల్ ఫీజు అన్నట్లు చెప్పినారు. తర్వాత మన కాలేజ్ తర్వాత మేము మారాలనుకున్నప్పుడు బాయ్స్ హాస్టల్ నుంచి ప్రతి ఒక్కరికి అంటే ఆర్ఐఓ గారు వచ్చేసి 1,20,000కు మాట్లాడేసి పర్ మంత్ 10,000 లెక్క 4 మంత్స్కు 40,000 ఎవరికి బాయ్స్ హాస్టల్ వాళ్ళకి 1,60,000కి సెటిల్ చేసినారు. వాళ్ళకేమో టీసీలు అన్నీ ఇచ్చేసినారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 2,30,000 డిమాండ్ చేస్తున్నారు. నేను 2 లక్షలు కట్టా 16వ తేదీ వస్తే వీడియో కూడా తీసా పెట్టినా కూడా వాళ్ళు 2,30,000 ఫిక్స్ అయిపోయినారు పూర్తిగా. అంటే గవర్నమెంట్ ఆల్రెడీ జీవో ఇచ్చింది 70% మాత్రం ఫీజులు వసూలు చేయండి అని. అంత స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఇంతగా చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఆల్రెడీ దోపిడీ అనేది తెలుసు శ్రీ చైతన్య అంటేనే. మరి ఇంత నిలువు దోపిడీ జరుగుతుంటే మనం కనీసం మా అవసరాలు తగ్గట్టుగా సపోర్ట్ చేయకపోతే ఎలా? కాబట్టి అందరూ మేమంతా ఐకమత్యంగా ఈ విషయంలో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ను ఖచ్చితంగా మాకు టీసీలు ఇవ్వాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి కారణం స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు లేకుండానే దళిత వాలంటీర్ను పక్కన పెట్టిన సంఘటన ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. నర్సాపురం ఎస్సీ కాలనీకి చెందిన చనుమనూరు ప్రతాప్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. విధులను సక్రమంగా నెరవేరుస్తూ స్థానికుల అభిమానం చూరగొన్నాడు. అయితే పెన్షన్ల పంపిణీ చేసేందుకు సచివాలయానికి రాగా తన వద్ద గల ఫోన్ సంబంధించిన రికార్డులను అప్పగించి వెళ్లాలని సూచించడంతో వాలంటీర్ కంగుతిన్నాడు. కారణం ఏమిటని ప్రశ్నించగా తమకు తెలియదని పంచాయతీ కార్యదర్శి నిర్ణయం ప్రకారం తాము సూచించినట్లు తెలిపారు. దీనిపై కార్యదర్శిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా సరైన కారణం తెలపలేదు. సక్రమంగా పనిచేస్తున్న వాలంటీర్ను ఎలాంటి ఫిర్యాదు కారణం లేకుండా తొలగించడం పట్ల తమ 50 కుటుంబాల ప్రజలతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్ను పక్కన పెట్టడానికి గల సరైన కారణాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఈ వాలంటీర్ తప్ప వేరే వాళ్ళు వద్దని కాలనీ వాసులు ఖరాఖండిగా చెప్తున్నారు. నా పేరు ప్రతాప్. నేను ఎస్ఐ కాలనీ అరుంధతి వాడినందు వాలంటరీగా విధులు నిర్వహిస్తున్నాను. ఇది నా ఐడి కార్డు. నాకు ఏ ఇంటిమేషన్ లేదు, కనీసం నోటీస్ లేదు, ఏమీ లేదు. నేను నా పెన్షన్ అమౌంట్ తీసుకుందామని వస్తే నా ఫోను డివైస్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి సోషల్ వెల్ఫేర్ రియాజ్ సార్ చెప్పడం జరిగింది.
కానీ ఇందువల్ల ఏందని ప్రాపర్టీగా నేను రీజన్ అడిగితే అది సెక్రటరీ గారిని అడుక్కోండి, నాకైతే ఏం తెలియదు అని చెప్పడం జరిగింది. దీని విషయమై నేను నా రీజన్ అనేది ఖచ్చితంగా కావాలి, ఏం జరిగింది ఇందువల్ల అనేది నాకు తెలియజేయాలని అడుగుతున్నాను. నా వల్ల నా 50 కుటుంబాలు ఏమైనా సమస్య ఉంటే నా 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఏమన్నా నా వల్ల సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిద్రలేసి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు అయ్యా, ఏ పనులు అయినా చేస్తున్నాడు, చేయలేదని మేము ఎడ చెప్తాము. ఆడవాళ్ళ మీద చెప్పారంట, మేము సంతకాలు చేసి ఇచ్చామని అర్జీ రాసి ఇచ్చి మాకు తెలీదు. ఇస్తున్నారు, టయానికి చేస్తున్నారు డబ్బులు. మామూలుగా పెన్షన్ ఏమంటే టయానికి వచ్చి 6 గంటకల్లా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు వాలంటరీ ఎవరనే కానీ నాకు తెలియట్లా. ఇప్పుడు కూడా అది వాలంటరీ ఎవరో ఏంది అసలు తెలియట్లేదు. అసలు పొరపాటే లేదు ప్రతాప్ వల్ల. ఇంతకుండా అవుతున్నా కూడా ఇప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేదు నాకు. సక్రంగా ఇస్తున్నాడు, ఏడకు పోయినా వచ్చి ఇస్తుండే ఇవ్వలేదని చెప్తారు. మాకేం పాటు లేదు, బాగానే చేస్తున్నాడు. ఆమెను చెప్పి ఆడవాళ్ళు అర్జీలు రాసి ఇచ్చారు, సంతకాలు పెట్టారని అనివారం కాదు. అయితే శుద్ధంగా చేసేవాళ్ళని పని చేయటం తప్పది. చేసేవాళ్ళని అగం నూకేసి ఏం చేయాలనుకుంటున్నారు? చేసి పిలవనంపిస్తాడు ఊరికాడున్నా కాడ, అది ఊరికాడున్నా కాడ పిలవనంపిస్తున్నాడు. మాకేం అనివారం చేయలా, మా మీద చెప్పకూడదు, ఆ పిల్లోడే మాకు కావాలా. అది రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విద్యా సంస్థల బస్సులపై ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2 సంవత్సరాలుగా విద్యా సంస్థలు పూర్తిగా మూసి ఉండడంతో బస్సుల కండిషన్పై అధికారులు ఆరా తీశారు. విద్యా సంస్థల బస్సులకు సంబంధించిన ఫిట్నెస్తో పాటు ట్యాక్స్లు, డ్రైవింగ్ లైసెన్స్లు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగీర్తి మల్లేష్ ఆధ్వర్యంలో మేడిపల్లి మైలారం తాండాలో దళిత గిరిజన దండోరా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య, సమన్వయకర్త సుధీర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా ఇలా మెయింటైన్ చేయలేక గ్రామాలు చేయకపోతే ఆలయ నియోజకవర్గంలో 3 అంబులెన్స్ నేను మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 3 అంబులెన్స్ పెట్టినా ఇక్కడ కూడా ఈ మండలంలో 4-5 సార్లు బండి వచ్చింది. మరి తెలంగాణ మనం దేనికోసం తెచ్చినాం? ఇన్ని వేసిండు,
మళ్ళీ 7.5 అయిపోయింది. ఎలక్షన్లు వచ్చే సంవత్సరమో 2 నెలలకో 2 ఏళ్లకో 20 నెలలకో ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ దళితులని అన్యాయం చేసినాం, దళితులంతా పసిగట్టుకు, దళితులంతా తెలికల్లో అని చెప్పి ఇవాళ మళ్ళా ఓ దళిత మంది తెచ్చుకున్నాడు. కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడు. ఇది సరే, ముఖ్యమంత్రి పోయింది, 3 ఎకరాలు పోయినాయి, డబుల్ బెడ్రూమ్ పోయింది, ఫీజు రిమెంట్మెంట్ పోయింది, ఆరోగ్యశ్రీ పోయింది. మరి ఇప్పుడైనా 10 లక్షలు ఇస్తాం చాలే. అందుకే మేము ఊరు తిరిగి మీ వాడలో డబ్బు తిరిగి చెప్పేది. అందుకే ఇప్పటికీ మనం 4 సార్లు మోసపోయినాం. బంగారు తెలంగాణ వచ్చి సావులు తెలంగాణ వేసిండు. కనీసం కరోనా సమయంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గానీ ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చిందా? 2 నెలలు కేసీఆర్ అంటోడే మన ఇంటి పెద్ద, రాష్ట్ర ఇంట్లో తండ్రితో తెలంగాణకు తండ్రి కేసీఆర్. మనం చేసిన మా పిల్లలు అనుకోని మనం అందరం ఓట్లేస్తే ఆయన మన తండ్రిలోకి అయ్యిండు. అట్లా కరోనా వస్తే 2 నెలలు ఇంట్లో అనుకున్నాడు. ఫస్ట్ వేళ కనీసం ఇక్కడ లోకల్ మంత్రి ఎమ్మెల్యే మన ఇళ్ళకి వచ్చిరా? ఇదే మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మన కాంగ్రెస్ టీమే మీ ఇండ్లకు వచ్చి ఇంత కూరగాయలు, మాస్కులు, గుడ్లు పంచినా లేదా? మేము కరోనా వచ్చి ఇళ్లలో పంపితే కూర్చొని కరోనా ఏందమ్మా, ధైర్యం ఉండాలి. ధైర్యం ముఖ్యం. ఏదో పెద్దరోగం వచ్చాడు పక్కకు పెడితే ఆయన మన ధైర్యంతో చాలా మంది చచ్చిపోయారు. అలాంటి ధైర్యం కలిపారని చెప్పి మేము ఇళ్లలో కూర్చొని ఏం భయపడకు, కొన్ని గుడ్లు, మాస్కులు, కూరగాయలు పంచమా లేదా? మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన ఓట్లతో ఎమ్మెల్యే అయింది కదా, ఒక్కసారన్నా ఒక గ్రామం తిరిగి ధైర్యం కల్పించిందా? ఇవన్నీ దూరమైన చెప్పి కేసీఆర్ ఇలా హుజురాబాద్ లో ఎలక్షన్లు వచ్చినాయి. అక్కడ మన దళితుల ఓట్లు కనీసం 40,000 ఓట్లు. ఇలా దళితులకు ఇచ్చే మాట తప్పినా కనీసం దళితుల ఓట్లు పోతాయని చెప్పి కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నాడు. చాలా సంతోషం. మా దళిత కుటుంబాలకు ఒక కుటుంబానికి 10 లక్షలు వస్తే మేము గర్విస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆస్వాదిస్తుంది, మంచి ప్రోగ్రాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ నా దళితులు ఒక హుజురాబాదే కాదు, యావత్ తెలంగాణ మొత్తం ఉన్నారు. తెలంగాణ మొత్తం. అందుకే మేము ప్రతి గ్రామం తిరిగి మనం చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి వచ్చి మీకు చెప్పేది అదేమ్మా, ఒక్క హుజురాబాద్ మీద దళితులు లేరు, తెలంగాణ మొత్తం ఉన్నారు. తెలంగాణ దళితులు మొత్తం ఆ రోజు ఉద్యమకాల సమయంలో దళితులు రోడ్ల మీదకి వచ్చారు, జైల్లో పోయిరు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్వరాష్ట్రంలో ఉన్నప్పుడున్న కనీసం జాబులు వచ్చినాయి. కరోనా మహమ్మారి చేతి వృత్తులను ఆధారంగా చేసుకుని బ్రతికే వారిపై తీవ్ర ప్రభావం చూపించింది. గత కొన్నేళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న వారిపై మహమ్మారి ప్రభావం మరింతగా ఉంది. వరంగల్ జిల్లాలో వినాయక విగ్రహ తయారీదారులు V3 న్యూస్ తో మాట్లాడుతూ తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. గత 70 ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నామని, తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నామని, గత 2 ఏళ్ల నుంచి కరోనా నేపథ్యంలో తమ వృత్తి దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 500 బొమ్మలు తయారు చేసి విక్రయించే వాళ్ళమని, కానీ ప్రస్తుతం కేవలం 100 విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నామని, దీనివల్ల ఆర్థికంగా చితికిల పడిపోయామని వాపోయారు. ప్రభుత్వం బొమ్మలు తయారు చేయడానికి స్థలం కేటాయించి ప్రోత్సహించి ఆర్థిక చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. గత 70 సంవత్సరాలుగా వినాయక విగ్రహాల వృత్తినే జీవనోపాధిగా ఎంచుకున్నాం. మా తాతగారు బొమ్మల సత్య వినాయక విగ్రహాల వృత్తినే ఎంచుకున్నాడు. అతని వారసులుగా ఇప్పటికీ బొమ్మల భిక్షపతి అని వెంకన్న, మా బాబాయిలు, మా కుటుంబం మొత్తం, మా బాబాయిలు తర్వాత మా తరం వాళ్ళ కొడుకుల తరం కూడా వినాయకుల వృత్తినే జీవనోపాధిగా ఎంచుకోవడం జరిగి విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంత కళాకారులకు గుర్తింపు ఇచ్చి మాకు కొంత ఉపాధిని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించారు. నా పేరు శివ, బొమ్మ సత్తయ్య కళా ఆర్ట్స్, వరంగల్. మా దగ్గర తయారైన విగ్రహాలు వరంగల్ జిల్లానే కాకుండా భద్రాచలం, ఏటూ నగరం, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ నగరమే కాకుండా బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇక్కడి నుంచి విగ్రహాలు ఎగుమతి జరుగుతుంది. అన్ని వరంగల్ నుంచి అన్ని జిల్లాల, వరంగల్ కాకుండా వరంగల్ నుంచి అన్ని జిల్లాలకు కూడా విగ్రహాలు వరంగల్ నుంచి ఇస్తున్నాము. కనుగొలదాల నుంచి ఆసక్తి బాగానే ఉన్నది విగ్రహాలు మా వద్ద. బొమ్మల సత్తయ్య కళార్స్, వరంగల్, కాశీబుగ్గ, వరంగల్. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో బైన్సా ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖారే సందర్శించారు. వివిధ దుకాణాలను పర్యవేక్షించారు. దుకాణదారులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి ప్రతి దుకాణానికి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. రాబోయే గణేష్ చతుర్థి పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంతో జరుపుకోవాలని, పోలీసులు సహకరించాలని కోరారు. డీజే సౌండ్ సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. వీరి వెంట మూతల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ రాజన్న, ట్రైనీ ఎస్ఐ శివరాం కృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. भैंसा पुलिस में और पूरे निर्मल डिस्ट्रिक्ट में
डिसीजन लिया गया कि इस बार जो गणेश फेस्टिवल रहेगा उस टाइम पे किसी भी तरह का डीजे को परमिशन नहीं दी जाएगी। इस बार विदाउट डीजे हम यहाँ पे गणेश फेस्टिवल सेलिब्रेट करेंगे। साथ में ही जो भी डीजे ओनर्स हैं उन सभी लोगों को हम बाइंड आउट करें 107 CRPC के अंडर, और उसमें यदि कोई वायलेट करता है, यदि कोई डीजे यूज़ करता है तो उन पर FIR रजिस्टर किया जाएगा। साथ में ही जो गणेश मंडल के लोग हैं, यदि वो लोग गणेश फेस्टिवल में किसी भी तरह का डीजे यूज़ करते हैं, डीजे साउंड सिस्टम यूज़ करते हैं, उन लोगों पे FIR रजिस्टर किया जाएगा और उनको अरेस्ट भी किया जाएगा। और मैं सभी भैंसा सब डिवीज़न में, मुदल तालुका, थानोर मंडल में सभी लोगों को गुजारिश करना चाहता हूँ कि भैंसा में एक थानोर में एक पीसफुल गणेश सेलिब्रेशन के लिए हम सभी लोग एक साथ आके पुलिस को कोऑपरेट करें और इसमें डीजे का यूज़ ना करें। और साथ में ही सबसे इम्पॉर्टेंट है कि सस्टेनेबल एक पीस के लिए सभी लोग नेनु सेतनम జనగామ జిల్లా దేవురప్పుల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి చేతులకు శానిటైజర్తో శుభ్రపరిచి తరగతి గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ విద్యా బోధన నిర్వహించేలా ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల వల్ల విద్యాంశాలు విద్యార్థులకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి విద్యార్థి తప్పకుండా మాస్క్ ధరించాలని గ్రామ సర్పంచ్ ఈదునూరి రమాదేవి సూచించారు. అప్పుడు మన తెలంగాణ మొత్తం 165, భారతదేశం మొత్తం 10,000 అయింది. ఇక ఎప్పుడు ఏప్రిల్ చివరి వారం నుండి భారతదేశం ఒక్కరోజు ఒక డే, అట్లా 20 రోజులు పోయినాయి. ఒక్క రోజుకు 4 లక్షలు తోటి భారతదేశం మొత్తంలో నుంచి గంటకిద్దరు చనిపోతూనే ఉన్నారు. 24 గంటలలో 1,000-1,200 మంది చనిపోతున్నారు. వేరే దేశం ప్రపంచం గురించి చెప్తలేము, మన భారతదేశం గురించే, మన తెలంగాణ గురించే. రోజుకు 10 మంది చచ్చిపోతున్నారు తెలంగాణలో. అప్పుడు మీకు బడి బంద్ అయిన తర్వాత మే నెలల రోజుకు భారతదేశం 10,000, 20,000, 30,000 శవం. మరి అంతకుముందుకు 10,000. ఈరోజు సెప్టెంబర్ 1 నుండి భౌతిక తరగతులకు పిల్లలను ప్రభుత్వ ఆదేశానుసారము మరి మా పాఠశాలను మొత్తం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శానిటైజేషన్, క్లీనింగు, పరిశుభ్రతను చేపట్టి కోవిడ్ నిబంధన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రోజు నుండి మరి విద్యార్థులకు విద్యను బోధించడానికి సిద్ధమైనాం. మరి మా విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలు తెలియజేస్తూ పాటించే విధానంగా మేము పాటిస్తూ విద్యార్థులతో కూడా పాటించుకుంటూ వారికి విద్యను అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వారిని అదేవిధంగా చివరి దాకా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అదేవిధంగా పాటించేటట్టుగా మేము చూసుకుంటాం. నారాయణపేట జిల్లా ముద్దూరు మండలం నీడింత గ్రామంలో మురికి నీటితో డ్రైనేజీలు, రోడ్లు, వివిధ కాలనీలు నిండుకుండలా మారాయి. కాలనీ మొత్తం మురికి నీటితో నిండుకుండలా మారి విష జ్వరాలు ప్రజలకు వ్యాపిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేక మార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమస్య ఇంకా పరిష్కారం అవ్వడం లేదని కాలనీ వాసి అంజిలప్ప తెలిపారు. మండల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సర్పంచ్ లావణ్య రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత కారణాలతో కొందరు కావాలని ఈ సమస్యను సృష్టించారని, ఆయా ఇంటి యజమానులకు గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చినప్పటికీ వారిలో ఎలాంటి స్పందన రాకపోవడం ఈ సమస్య కొనసాగుతుందని తెలిపారు. గ్రామ సమస్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు. పేరు లావణ్య రాజశేఖర్ రెడ్డి, నేను నీడింత విలేజ్ సర్పంచ్గా వర్క్ చేస్తున్నాను. మాకు మీ ఊర్లో మోరీ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మేము మీ ఊరికి వచ్చి సందర్శించినాము, అక్కడి ప్రదేశాన్ని కూడా చూసినాము. ఏందమ్మా సమస్య ఏంది అసలు? అది గత 1 ఇయర్ నుంచి మోరీకి, అది 15 ఇయర్స్ నుంచి మోరీ ఉందండి. అది గ్రామ పంచాయతీకి వెళ్ళి వేశారు, కానీ ఆ మోరీకి అటు సైడ్ బాట లేదు. కానీ అతను ఆ ఇంటి మోరీకి అడ్డం వేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి బాట కావాలంటున్నారు. అది కూడా మేము సాల్వ్ చేస్తామన్నాము. పక్కింటి వాళ్ళతోనూ కొంచెం సామరస్యంగా మాట్లాడుకొని కొంచెం ప్లేస్ వదులుకుంటే మేము గ్రామ పంచాయతీ నుంచి రోడ్ వేయడానికి కూడా వెనకాడమని చెప్పాము. అయినా కూడా వినలేదు. వాళ్ళు గొడవపడి సమస్యను పెద్దగా సృష్టించి ఆ మోరికి మొత్తం మట్టి వేసి అంతా మురుగునీరు నిల్వ ఉండేలాగా ప్రయత్నించిండు.
కానీ మేము పై అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నాము, అప్లికేషన్ పెట్టుకున్నాము. ఊర్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా, మరి సాల్వ్ చేయండి అని. కానీ పై అధికారులు మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా మాకు మా గ్రామానికి వచ్చి ఈ చర్య వాళ్ళపై తగు చర్య తీసుకొని మా గ్రామ పంచాయతీకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ మోరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, అటు నడవడానికి లేదు, వర్షం పడితే ఇళ్ళకి మురుగునీరు వస్తుంది. మేము ఎవరికి చెప్పుకోవాలి? పక్క వాళ్ళు కూడా, ఇంటి వాళ్ళు కూడా సహకరించట్లేదు. మేము కూడా వాళ్ళ దగ్గర మాట్లాడి చూసినాం, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా కనిపించట్లేదు. మీరే అతనిపైన చర్య తీసుకోవాలని పై అధికారులను కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న షాబాద్ మండలం కాసిరవాగు బ్రిడ్జిని జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని చెర్లగూడ, అస్పల్లిగూడ గ్రామాల మధ్య ఉన్న కాసిరవాగు బ్రిడ్జు పునాదులు కదిలి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో కాసిరవాగు బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టారు. సిఐ అశోక్ కుమార్, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డితో కలిసి జడ్పీటీసీ పనులను పరిశీలించారు. అక్కడే జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగుల అనితారెడ్డి, పంచాయతీ రాజ్ జిల్లా ఈఈ నందకుమార్లతో ఫోన్ మాట్లాడి మరమ్మతు పనుల కోసం చర్చించారు. తక్షణం మరమ్మతులకు 5 లక్షల నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే శాశ్వత పరిష్కారంగా కాసిరవాగు బ్రిడ్జ్ నిర్మాణం కోసం కనీసం ₹1 కోటి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని ఇతర గ్రామాలలో వరదలు, వాగులు పొంగిన విషయంపై అధికారులతో కలిసి ఆరా తీశారు. పోలీసులు పహారా ఏర్పాట్లు చేసినట్లు సిఐ అశోక్ కుమార్ వివరించారు. భారీ వర్షాల పట్ల ప్రజలు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అవినాష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక దూరం పాటిస్తూ తరగతులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్తున్నారు. పిల్లలను, తల్లిదండ్రులను ధైర్యంగా బడికి పంపించాలని కోరారు. If we take proper food, we will get carbohydrates, many carbohydrates, after that proteins, after that vitamins. All from previous first class of menu. Very important. If we take proper food, we will get carbohydrates, many carbohydrates, after that proteins, after that vitamins. ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్.
కంకిపాడులో చైతన్య విద్యా సంస్థల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన. విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. నరసాపురంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా వాలంటీర్ తొలగింపు. ఆందోళనకు దిగిన ఎస్సీ కాలనీ వాసులు. శంషాబాద్ లో విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ తనిఖీలు. స్కూల్ బస్సుల కండిషన్ పై అధికారులు ఆరా. బొమ్మల రామరంలో దళిత గిరిజన దండోరా సమ్మేళనం. హాజరైన ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య. చేతి వృత్తులపై తగ్గని కరోనా మహమ్మారి ప్రభావం. కన్నీరు మున్నీరవుతున్న వినాయక విగ్రహ తయారీదారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.